శ్రీకృష్ణుడి లీలలలో ఆయన గొప్పతనాన్ని భక్తవాత్సల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే అద్భుతమైన ఘట్టం గోవర్ధన గిరిధారి. ఇంద్రుడి గర్వమణచిన గోపాలుడు. ద్వాపరయుగంలో యమునానదీ తీరాన ఉన్న బృందావనం సస్యశ్యామలంగా పాడిపంటలతో తూగతూ ఉండేది. అక్కడ నివసించే గొల్లవారంతా ప్రతి సంవత్సరం వర్షాల కోసం దేవేంద్రుడిని పూజించడం ఆనవాయితీగా వచ్చేది. ఒకరోజు బృందావనమంతా పండగ వాతావరణం నెలకొంది. నందగోపాలుడు మరియు గ్రామస్థులంతా ఇంద్రయాగం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు 7 ఏళ్ల బాలుడైన కృష్ణుడు తండ్రి దగ్గరకు వచ్చి అమాయకంగా నటిస్తూ, నాన్నగారు, మనం ఎందుకు ఈ యాగం చేస్తున్నాం? దీనివల్ల మనకు కలిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు. దానికి నందుడు, కన్నా, ఇంద్రుడు దేవతలకు రాజు. ఆయన దయవల్లే వర్షాలు కురుస్తాయి, గడ్డి మొలుస్తుంది, మన ఆవులు పాలిస్తాయి. అందుకే ఆయనను ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పాడు. కాని జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణుడు చిరునవ్వుతో, తండ్రి, ప్రాణికోటికి కర్మయే దైవం. మనం అడవిలో బతికే గొల్లవారము. మనకు వర్షాన్నిచ్చేది మేఘాలు, ఆ మేఘాలను ఆపేది పర్వతాలు. మన ఆవులకు మేతనిచ్చేది, మనకు రక్షణనిచ్చేది ఈ గోవర్ధన పర్వతమే కాని స్వర్గంలో ఉండే ఇంద్రుడు కాదు. మనం కష్టపడి పనిచేసుకుంటే ప్రకృతి మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి మనం ప్రత్యక్ష దైవమైన ఈ గోవర్ధనగిరిని, ఆవులను పూజించడం ధర్మం అని అందరికీ నచ్చచెప్పాడు. కృష్ణుడి మాటలోని సత్యాన్ని, ధర్మాన్ని గ్రహించిన బృందావనవాసులు ఇంద్రుడికి చేసే పూజను ఆపివేసి గోవర్ధన పర్వతానికి ఘనంగా పూజలు చేసి రకరకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేవలం ఒక గొల్లబాలుడి మాటలు విని దేవరాజైన నన్నే ధిక్కరిస్తారా? ఆ కృష్ణుడికి బృందావనవాసులకు తగిన శాస్తి చేస్తాను అని అహంకారంతో రగిలిపోయాడు. వెంటనే ప్రళయాన్ని సృష్టించే సాంవర్తక మేఘాలను పిలిచి బృందావనాన్ని ముంచెత్తమని ఆదేశించాడు. క్షణాల్లో ఆకాశమంతా నల్లటి మేఘాలతో నిండిపోయింది. భయంకరమైన ఉరుములు, మెరుపులతో ఆకాశం బద్దలైనట్లుగా వర్షం కురవడం మొదలైంది. చినుకులు రాళ్లలా మారి వడగళ్లు పిడుగుల్లా పడుతుంటే బృందావనం చిగురుటాకులా వణికిపోయింది. ఆవులు అరుస్తూ, ప్రజలంతా భయంతో పరుగులు తీస్తూ కృష్ణుడి ఇంటికి చేరారు. కృష్ణ, నువ్వే మా దిక్కు, ఈ ప్రళయం నుండి మమ్మల్ని, మా గోవులను కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అభయహస్తంతో వారిని ఓదారుస్తూ, భయపడకండి, మనల్ని పోషించే గోవర్ధనగిరియే మనల్ని రక్షిస్తుంది అని పలికాడు. వెంటనే ఆ చిన్నారి కృష్ణుడు ఒక ఏనుగు తామరపువ్వును సునాయాసంగా తుంచినట్లుగా ఆ భారీ గోవర్ధన పర్వతాన్ని తన ఎడమచేతి చిటికిన వేలితో అమాంతం పైకెత్తాడు. ఆ పర్వతం ఒక పెద్ద గొడుగులా మారి బృందావన ప్రజలందరికీ నీడనిచ్చింది. గోపికలు, గోపాలురు, ఆవులు, లేగదూడలు అన్నీ ఆ పర్వతం కింద తలదాచుకున్నాయి. బయట ప్రళయభీకరమైన వర్షం కురుస్తున్నా పర్వతం కింద ఉన్నవారికి కనీసం చలికూడా వేయలేదు. కృష్ణుడు 7 రోజులపాటు అన్నపానీయాలు లేకుండా, కనీసం కనురెప్పు కూడా వాల్చకుండా ఆ పర్వతాన్ని తన చిటికెన వేలిపైనే ధరించి నిలబడ్డాడు. కృష్ణుడి ముఖంలో అలసటలేదు, కేవలం చిరునవ్వు మాత్రమే ఉంది. ఇది చూసిన దేవేంద్రుడికి మతిపోయింది. సాధారణ మానవ బాలుడు ఇంతటి అద్భుతాన్ని ఎలా చేయగలడు? ఈయన సాక్షాత్తు పరమాత్ముడే అయ్యుండాలి అని తన తప్పును తెలుసుకున్నాడు. వెంటనే వర్షాన్ని ఆపించి మేఘాలను వెనక్కి పంపాడు. సూర్యుడు మెళ్లీ ప్రకాశించాడు. ప్రజలంతా ఆనందంతో ఇళ్లకు వెళ్లారు. ఇంద్రుడు భూమికి దిగివచ్చి కృష్ణుడి పాదాలపై పడి తన అహంకారాన్ని క్షమించమని వేడుకున్నాడు. సురభిగోవు తన పాలతో కృష్ణుడికి అభిషేకం చేసింది. అప్పటినుండి కృష్ణుడు పర్వతాన్ని ఎత్తినవాడిగా గిరిధారి అని, గోవులను కాపాడినవాడిగా గోవిందుడని కీర్తించబడ్డాడు. భగవంతుడిని నమ్ముకున్నవారిని ఆయన ఎల్లప్పుడూ రక్షిస్తాడని, అహంకారం ఎవరికైనా పతనమే అని ఈ కథ చాటి చెప్పింది.